మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. పేపర్లో వచ్చిన ముచ్చట ఇయ్యాల. ప్రైవేటు దవాఖానాల్లో టెస్టుల దందా అంట. పెద్ద ముచ్చట కాదు. మరి ఈ దందా ఇయ్యాల నడుస్తుందా? దవాఖానాలు పెట్టిన నాటి నుంచి ఇప్పటిదాకా నడుస్తూనే ఉంది ఈ దందా. మరి ఈ దందా నాపే మొగోడు ఉన్నాడా? ఈ దందా నాపే మొనగాడు కూడా ఉన్నాడా? ఎవరి చందాలు వాళ్ళకి పోనే ఈ దందాలు ఓడాపుతాడు పాడైపోను. ఆపనే ఆపరు. ఎవరి వాట వాళ్ళకి పోతూనే ఉండే. పోతే జనాల సొమ్మే పోతుంది, మా సొమ్ము పోతుందని లీడర్లకు ఉండే. ఇంకా తప్పుడు రిపోర్ట్లతో పేషెంట్లను భయపెట్టించి లక్షల రూపాయలు గుంజుతున్నారంట. తప్పుడు రిపోర్ట్లు వస్తున్నాయంట. రిపోర్ట్లు ఏముంటుందో తెలియదు కానీ ఈయన ఇంకో రిపోర్ట్ ఇస్తారు కదా, ఆ పేషెంట్ల నుంచి లక్షల రూపాయలు గుంజుతున్నారంట. ఇంకా ప్లేట్లెట్స్ తగ్గకపోయినా తగ్గినట్టు. ప్లేట్లెట్స్ అవి కొన్ని లక్షల కౌంటింగ్ ఉండాలి. ప్లేట్లెట్ తగ్గినాయి అనగానే పేషెంట్ పైకాయ చూస్తాడు, ఓ కొడుక తగ్గినాయి నా పని అయింది. ఏం చేయాలి సార్? మరి ఏముంది చేయాలి? దవాఖానలో చేయలేదినో బతావు, ఇంటికి పోతే అయితే కథం అవుతామని చెప్తాడు. ఇక ఆయన ఏం చేస్తాడు? సార్ మా అమ్మగారిని దవాఖానలో చేంజ్ చేసుకో సార్ అని చెప్తాడు. ఏమన్నా ఇంటికి ఫోన్ చేసి అమ్మ ఆ శివలకమ్మలో ముక్కు పుల్లలు ఏమైనా ఉన్నాయేమో కొనబోయి జర అమ్ముకోసవా తాకట్టు పెడతా పట్టుకరా పహాలని చెప్తాడు. తీసుకొచ్చి ఆ టేబుల్ మీద పోయాంగానే ఇక ప్లేట్లెట్స్ ఇక పెరుగుతున్నాయి, ఇక 4 రోజులా కానీ మొత్తం ఉన్న కాడి మొత్తం కాల్ చేస్తూనే ఉంటారు. ఇంకా షుగర్ లేకపోయినా ఉన్నట్టు, షుగర్ లేకపోయినా కానీ ఉన్నట్టు చెప్తారంట. ఫేక్ రిపోర్ట్లు సృష్టించి ఇటీవలే కుక్కడిపల్లిలో ఓ ప్రైవేటు హాస్పిటల్లో బయటపడ్డ రిపోర్ట్ల భాగోతం. ఇటీవలే ఓ ప్రైవేటు ఆసుపత్రి అంట కుక్కడిపల్లిలంట. పేపర్లు భలే కథలు పడతారులా. ఓ ప్రైవేటు హాస్పిటల్ అంట. మరి కుక్కడిపల్లి ఏ ప్రైవేట్ హాస్పిటల్ ఉంది? జర కామెంట్ పెట్టిరు అమ్మగానే. దాని పేరు ఇస్తే కాదా? ఆ ప్రైవేట్ హాస్పిటల్కు పేరు లేకుండా వచ్చినా, దానికి అయ్యమ్మ లేకుండా వచ్చినా, మరి దాని పేరు ఎందుకు ఇవ్వకుండొచ్చు? ఇయ్యరు. ఎందుకంటే వాళ్ళని జరంతా సీక్రెట్గా దాచిపెడతారు. జనాలకు ఎక్కరస్తులు కావచ్చు. ఓ ప్రైవేటు ఆసుపత్రి అంటే ఆసుపత్రి పేరు మాత్రం ఇయ్యలే. వాళ్ళు ఇయ్యలే కాబట్టి నేను చెప్పలే, ఇస్తే బరాబర్గా పేరు చదువుతుంది. ఇంకా ఫిజియోథెరపీతో నయమయ్యే మోకాల నొప్పులకు సర్జరీ చేయాలని చెప్తున్నారంట. ఫిజియోథెరపీ చేస్తే ఆడంగి ఇడంగా సెట్ అయ్యే మోకాల నొప్పులకు కూడా ఆపరేషన్ చేయాలి. చేసుకుంటావా? ఇట్నే కుడతావా? ఇంటి ఎవరైనా కుడతా అంటారా? లేదు సార్ మా గారికి ఆపరేషన్ చేయి. ఆపరేషన్ చేసి ఉత్తగా అవుతుందా? బొచ్చడి పైసలు కావాలి. అయినా బాధ లేదు. గుంటో 2 గుంటలు అమ్మి తీసుకొచ్చి చేస్తా. 2 గుంటలు లేని ఏం చేయాలి? మరి అప్పులు చేయాలి. దవాఖానకు పోవాలి. దవాఖానకు పోతే ఆపరేషన్ చేసి బయటికి పంపిస్తారంట. సాధారణ జ్వరాలతో పోయినా కూడా ఐసీయూలో చేరాలని చెప్తున్నారట. మామూలుగా జ్వరం వచ్చింది, తలకాయ తిరుగుతుంది, కళ్ళు గుంజుతున్నాయి అని చెప్పినా కూడా అబ్బా పెద్ద రోగం వస్తున్నట్టుంది నీకు, 4 రోజులు అబ్జర్వేషన్లో పెట్టాలి, మరి ఐసీయూలో చేరుతావా అంటే చేరుతా. పానానికి మించింది ఏమీ లేదు. మరి గిట్ట కొనబోయి లక్షల రూపాయలు మొత్తం గుంజుతూరంట. మరి దీనికి అంతం ఏడవున్నది? మరి ఇంకా ఇంకేమి ఇచ్చింది చివరికి? ప్రైవేటు హాస్పిటల్ పైన కొరవడిన అధికారుల పర్యవేక్షణ ప్రైవేటు దవాఖానాలు ఇంకేమి ఇచ్చేయడా? ప్రజల వినతి అంట. దోపిడీ చెక్ పెట్టాలని ప్రజలు వినతి పెట్టిరట. వినతి పత్రం ఇచ్చిరట. ప్రజలు వినతి పత్రం ఇస్తే ఈ దోపిడీకి చెక్ ఓడిపెడుతుండొచ్చు. ఈ దోపిళ్ళ భాగస్తులు ఈ రాజకీయ నాయకులు లేకుండా వచ్చినా, ఈ ప్రభుత్వాల నడుపుతో లేకుండా వచ్చినా, అది గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా వీళ్ళ సాయం లేనిది, వీళ్ళ చెయ్యి లేనిది ఈ ఆసుపత్రులకి ఈ కథలు పడుతుండొచ్చునా. ఏమైనా జనాలు ఆగం కావాలి అంతే, అంతకు మించిందే లేదు. జనాలు బాగుపడాలని కోరుకునే రాజకీయ నాయకుడు ఒక్కడు కూడా లేనట్టే ఉండు. పాడైపోను కూడా ఉన్నా కానీ పాడుగా ఎట్లా పాడేసి వస్తుంది చెప్పుని. దవాఖానకు పోతే ఎకరాల కొద్దిగా అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, ఆస్తులు మొత్తం అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. షుగర్ ఉందేమనుకోండి భయంతో పోతే ఆయనకి షుగర్ లేకున్నా కానీ షుగర్ వచ్చిందని చెప్పే ఇక బత్తాడు. ఇక మోకాల నొప్పులు లేకపోతే ఆపరేషన్ చేయమని చెప్పే, కడుపు నొప్పి లేస్తుందని చెప్తే అపెండిక్స్ ఉందని ఆపరేషన్ చేయబట్టే. ఇట్లా ప్రైవేట్ ఆసుపత్రులు మొత్తం మొత్తం బయటపడుతుందంట. మరి బయటపడుతుంది కరెక్టే కానీ వీళ్ళకి శిక్షలు ఎలాగ పడుతున్నాయి? కొంతమంది టార్గెట్ పెట్టుకుంటారంట. నెలకు గిన్ని పైసలు సంపాదించాలి మనం. ఆ టార్గెట్ రీచ్ అవుతున్నామా లేదా పలానా డేట్ పెట్టుకుంటారు. ఈ నెల 10 తారీఖు, వచ్చే నెల 10 తారీఖు లోపు మనం కొన్ని లక్షల రూపాయలు సంపాదించాలంటే ఒక టార్గెట్ పెట్టుకోవాలి. టార్గెట్ పెట్టుకొని ఇక వచ్చినట్టు నున్న కొరకాలి. కత్తి బ్లేడ్ లేకున్నా కానీ మొత్తం వెటికలని ఊసిపోతూనే ఉంటాయి. చూడండి మరి గిసబడి దందకు మరి ఎవడు ఆపాలి చెప్పురి? ఆపుతారా? వీళ్ళేమన్నా ఎవడు ఆపడు, పాడైపోను. ఎవడు ఆపడు. ఎప్పుడైతే వైద్యం ఉచితం చేస్తారో గప్పటిదాకా ఆగాయి పాడైపోను. గవర్నమెంట్ దవాఖానలు చూపించుకోరంటారు. మరి గవర్నమెంట్ దవాఖానలో ప్రైవేట్ ఆసుపత్రికి ధీటుగా పరీక్షలు చేయాలి, బెడ్లు ఉండాలి, సూదులు ఉండాలి, గోళీలు ఉండాలి, అన్నిటికీ మించిన డాక్టర్లు ఉండాలి. మరి ఇవన్నీ ఉంటుండొచ్చునా? ఇవన్నీ ఉంటే ఈ ప్రైవేట్ దవాఖానకు పోవాల్సిన పని ఎక్కడిది? ఓ కుక్కడిపల్లిలో ఓ ప్రైవేట్ దవాఖానకు పోవాల్సిన పని ఎక్కడిది? మరి గవర్నమెంట్ దవాఖానాలు మంచిగా చేస్తామే. మరి అవి చేస్తే ఏమవుతుంది? అవి చేయరు. అవి చేస్తే మళ్ళీ వీళ్ళకు పాపం తలగదు.
మా అమ్మగారిని జలాన్ని కూడా బతికించే ఉపాయం చేయాలని ఉత్తుత్తగా మహిళలు పట్టుకొని మా ప్రభుత్వం ఇది చేస్తుంది మా ప్రభుత్వం అది చేస్తుంది అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఏ ప్రభుత్వం అయినా కానీ ఉత్తనే గప్పాలు కొడతారు కానీ జనాలకు ఎక్కడొచ్చే ముచ్చట ఏమైనా చేస్తారంటే ఒక్కడన్నా చేసి పాడుగారు ఎవరు మీరు నాశనం అయిపోను ఇంత అధ్వానంగా పాడైందట. మామూలు జ్వరం వస్తే కూడా ఐసీయూలో చేస్తున్నారంట. ప్లేట్లెట్స్ తగ్గినాయి అని చెప్పంగానే కథం ప్లేట్లెట్ తగ్గినాయా ఏం చేయాలి అంటే ఏముంది చెయ్యే దవాఖానా చేయని కావాలి. వారం రోజులు 10 రోజులు 20 రోజులు ఏమైనా సార్ ఏమైనా విరినా ఇవ్వాలి పొద్దుగాల 9 గంటలకు డాక్టర్ వస్తే జరగాలంగానే ఆయన 10కి వస్తాడు. సార్ ఏమైనా విరిగా అంటే ఆడంగా గీడంగా చూస్తాడు, లాభం లేదు పెరిగేటట్టు కొడతలేదు కదా ఇంకా 4 రోజులు పండు కాదు 4 రోజులు మళ్ళీ అలానే ఉండాలి. ఇక తిరుగుతూనే ఉండాలి ఈడి కాడి తిరుగుతూనే ఉండాలి. ఉన్నపాయలు మొత్తం కథం చేసుకోవాలి. మరి గీ తిరిగి వచ్చినాయి ప్రజలు వినతి పత్రం ఇచ్చినట్ట కానీ మరి ప్రజలకు ఏమైనా మేలు చేస్తుండొచ్చునా చెయ్యరు. పొరపాటున కూడా చేయరు. ఎందుకంటే ప్రతి ఒక్క గవర్నమెంట్కు అది ఏ గవర్నమెంట్ అయినా కానీ గవర్నమెంట్లో ఉన్న రాజకీయ నాయకుల మొత్తానికి ఈ ప్రైవేటు దవాఖానలు మొత్తం కలిసి ఎంతో కొంత చందాలు ఇస్తూనే ఉంటారు. వీళ్ళు దందాలు మొదలు పెడుతూనే ఉంటారు. ఈ దందాలు ఆగాలి ఈ చందాలు ఆగాలంటే జనాలు కళ్ళు తెరవాలి. కళ్ళు తెరిచి ఓటేసినాడు ఆయమనోనికి ఓటేసే ఉపాయం చేయాలి. గా పని చెయ్యరు. ఇప్పుడు అడుగుతారు మరి ఎవరికి వేయాలి ఓటు అని అంటే ఎవడన్నా మేనిఫెస్టోలో పాడైపోను ఎలక్షన్ల ముందర పనికిరాని పథకాలు పెట్టే బదులు విద్యని వైద్యాన్ని ఉచితం చేస్తామని పథకం పెడితే జర గాలకేసే ఉపాయం చేయరు. అంతేగాని అయినోని కానోని నమ్మితే గిట్నే పాడేసి వస్తుంది. మమ్మ కానీ పేదోళ్ళని బతకనిచ్చే ఉపాయం చేయరు జర.